హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మనం 50 సంవత్సరాల నాటి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్ తినడానికి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎవరికైనా ఈ స్వీట్ గురించి తెలిస్తే దీని పేరేంటి అనేది ఈ వీడియో చూసేలోపు కామెంట్ చేయండి. ఈ స్వీట్ పేరు నేను చివర్లో రివీల్ చేస్తానండి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అమ్మమ్మలు నానమ్మలకి ఈ స్వీట్ గురించి బాగా తెలుసుండొచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ స్వీట్ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ పెసరపప్పుని వేసుకోండి. మరొక గిన్నెలోకి ఒక గ్లాసు పొట్టు మినపప్పుని వేసుకోండి. మనం పెసరపప్పు మినపప్పు కూడా రెండు సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు గిన్నెల్లోని నీళ్లను పోసుకోండి. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ పప్పులు రెండు కూడా దాదాపుగా 4 గంటల పాటు నాననివ్వండి. 4 గంటల తర్వాత పెసరపప్పు అయితే ఈ విధంగా నానుంటుందండి. ఈ నీళ్లను వంపేసుకోండి. అలాగే ఈ పొట్టుపప్పును కూడా ఈ పొట్టు లేకుండా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండర్ తీసుకుని శుభ్రంగా కడిగి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు మినపప్పుని కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గారెల పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా ఉండేటట్లు చూసుకోండి. ఇలా నలిగిన పిండిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఈ పిండిని మనం గ్రైండర్ లో కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకుంటే గుల్లగా వస్తాయండి. అదే మిక్సీ జార్ లో వేస్తే కాస్త గట్టి వచ్చేస్తాయి. ఇప్పుడు పాకం కోసం వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని మనం పెసరపప్పుని ఏ గ్లాస్ తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ తో దాదాపుగా 6 గ్లాసులు ఉండేటట్లుగా వేసుకోండి. 1 గ్లాస్ వరకు నీళ్లను వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పంచదార అంతా కరిగేంత వరకు కరిగించి ఈ పాకాన్ని మరిగించండి. ఈ పాకం మనకి లైట్ తీగ పాకం రావాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే పల్చగా కూడా ఉండకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 గ్లాసు నెయ్యిని వేసుకోండి. ఈ స్వీట్ లోకి నెయ్యిని ఎక్కువ వేస్తారండి, అందుకనే ఈ స్వీట్ అంత రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే కాస్త తగ్గించి వేసుకోండి. 4 యాలకుల్ని పౌడర్ చేసుకుని వేసుకోండి. ఈ పాకంలో నెయ్యి అంతా కలిసేటట్లు బాగా కలుపుకుని ఈ పాకాన్ని మరొక స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన మరొక బాండీని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం రుబ్బుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా చిన్ని బూరెల్లా వేసుకోండి. పిండి గుల్లగా ఉంటే బూరెలు ఈ విధంగా పొంగుతాయండి. మీరు కావాలంటే మరి కొంచెం పెద్ద సైజ్ అయినా వేసుకోవచ్చు. ఇలా బూరెలన్నీ వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన వాటిని నూనె అంతా వాడిపోయేంత వరకు ఉంచి మనం తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలండి. వీటిని వేడి చల్లారేంత వరకు ఉంచకూడదండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేయాలి. పాకం కూడా కాస్త వేడిగానే ఉండాలండి. అలా వేడిగా ఉంటేనే ఇవి పాకాన్ని పీలుస్తాయండి. ఇలా వేసిన తర్వాత వీటిని కలుపుకుని అలా 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా బూరెల్లా వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసేసుకోవాలి. పాకంలో వేసిన వెంటనే తినకూడదండి. 2 గంటలు ఆగిన తర్వాత తింటే వీటికి పాకం బాగా పట్టి వీటి రుచి చాలా బాగుంటుంది. ఈ పాకంలో నెయ్యి వేసి చేసాం కాబట్టి మరింత రుచిగా ఉంటాయండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా స్వీట్ ని గెస్ట్ చేశారా? చేయకపోతే వీటి పేరు ఏంటనేది చెప్తున్నాను వినండి. వీటి పేరు వచ్చేసి ఇమ్మిర్తి బూరెలండి. ఈ బూరెల్ని ఎక్కువగా 50 సంవత్సరాల క్రితం అయితే చేసేవారండి. ఈ స్వీట్ గురించి మీలో ఎవరికైనా తెలుసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ గా ఈ ఇమ్మిర్తి బూరెలను అయితే మనం తయారు చేసుకున్నాము. ఇవి తినడానికి నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.